కష్టపెట్టి పంపిస్తున్నప్పుడు చాలా ప్రొఫెషనల్గా తీసుకోవాలి అని చెప్పి ఇలా రెడీ అవుతున్నాను. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ను. సో ఆల్మోస్ట్ ఎపిసోడ్స్ అన్నీ అయిపోయాయి మన మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి. సో దాని తర్వాత ప్రమోషన్స్ అయ్యి బిజీగా ఉండి ఈ మంత్ అసలు ఫోటోషూట్స్ ఏవి కూడా ప్లాన్ చేసుకోలేదు. సో చాలా కొలాబరేషన్ శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఇవన్నీ ఉన్నాయి. శారీ కట్టుకోండి అని చెప్పి చాలామంది పంపించడం జరిగింది అనమాట. సో ఈరోజు నేను భవిష్య కూడా ఫోటోషూట్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఇది వచ్చి మనకి శంషాబాద్ దగ్గరలో రోమియో జూలియట్ స్టూడియో అనమాట. సో చాలా వరకు ప్రీ వెడ్డింగ్స్ కానీ కేక్ స్మాష్, బర్త్డే పిల్లలకి ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి లొకేషన్స్. సో దీంట్లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ గెటప్స్ వేస్తున్నాను నేను ఈ రోజు మాత్రం. సో అవన్నీ కూడా చూపిస్తే మేకోవర్ మీకు బాగుంటుంది అని చాలాసార్లు అడుగుతూ ఉన్నారు, మీ ఫోటోషూట్ మేకోవర్ ఒకసారి చూపించండి అని. సో అయితే ఫస్ట్ నేనైతే ఒక బ్యూటిఫుల్ పీచ్ కలర్ శారీతో ఉన్నా. సో దీనికి బ్లౌజ్ ఈ విధంగా డిజైన్ చేయించాను అనమాట. లైట్గా స్మాల్ పఫ్ హ్యాండ్స్ లాగా అనిపిస్తుంది ఫ్రంట్ చూసినప్పుడు, బట్ సైడ్స్ చూసినప్పుడు ఇలాగా రోజ్ లాగా ఉంటుంది. సో ఈరోజు మన ఫోటోషూట్కి రెగ్యులర్గా చేసే డిఓపి పంతం భాను ప్రసాద్ భాను మన పిక్స్ ఉన్నాయి కదా, ఆరెంజ్ కలర్ బంతి పూలది కానీ, దాని తర్వాత మొన్న ఈ మధ్యన మనం ఒకటి చేసాం ఇలాగా పంక్ లాగా పెట్టి అవి రీసెంట్గా. సో చాలా వరకు కాన్సెప్ట్ షూట్స్ అన్నీ కూడా భానుయే చేస్తాడు. ఇవి కాకుండా ఇంకా మంచి ఫోటోగ్రాఫర్స్ ఉన్నప్పటికీ బట్ భానుతో చాలా కంఫర్టబుల్గా చేసేస్తాం అనమాట. రోజుకి 10 కాస్ట్యూమ్స్ అయినా కూడా చాలా ఈజీగా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో రెగ్యులర్గా నా ఫోటోషూట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కంప్లీట్ ఫోటోగ్రఫీ అంతా భానుదే అనమాట. సో భాను మనం ఈరోజు చేసేద్దాం. మంచి మంచి బ్యాక్డ్రాప్స్ అయితే ఉన్నాయి. ఈ కలర్ ఫ్లవర్స్ శారీస్ కి మ్యాచ్ అవుతుందని మా ఫోటోగ్రాఫర్ కోరిక మేరకు బ్యాక్గ్రౌండ్ ఇది చూసుకోవాలన్నమాట. ఆయన ఏం చెప్తాడు. నేను ఈరోజు ప్రొడక్షన్ బాయ్. ఏమిటండి మీరు మాట్లాడేది? ప్లేస్ ఎలా ఉందన్న? మక్క ఎట్లుంది? అంటే బేసిక్ గా మనం చేసేదే 4 లుక్కులు, అవి కూడా ప్రాపర్ గా ఉండాలి కదా. చేసేదే సంవత్సరానికి ఒకసారి, మనకున్న బద్ధకానికి. అందుకనే కొంచెం నీట్ గా హాయిగా హ్యాపీగా రెడీ అవుతున్నా. ఆవిడ 10 డ్రెస్సులు చేసేలోపు నేను 4 డ్రెస్సులు చేస్తా. అది బయటకు వచ్చేసి తొందరగా ఓకేనా? డన్. చూడగా సో ఇందాకంతా పోనీ స్ట్రైట్ పెట్టాం కదా, ఇప్పుడు సైడ్కి పెట్టాం అనమాట. సింపుల్ చూడగా. బట్ ఇలాంటివి నార్మల్గా ఫోన్లో కూడా ఫొటోస్ తీసి పెట్టుకోవచ్చు, కానీ నాకు అలా ఇష్టం ఉండదు అనమాట. పాపం వాళ్ళంతా కష్టపెట్టి పంపిస్తున్నప్పుడు చాలా ప్రొఫెషనల్గా తీసుకోవాలి అని చెప్పి ఇలా రెడీ అవుతున్నాను. ఏమైందన్న ఏదో చెప్తున్నా ఇందాక? ఇలా ఫోటోషూట్లు అప్పుడే మేడం గారిని అందంగా చూడగలం అన్నమాట. లేదంటే ఇంట్లో దిక్కుమాల లైటీలు ఒకటి ఉంటాయి, అమ్మ బాబాయ్ జిడ్డు గారితే అలానే తిరుగుతూ ఉండదు. ఫోర్త్ కాస్ట్యూమ్ అండ్ మా హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కూడా ప్రియాంక చేస్తుంది అనమాట. భవిష్య ఒకసారి ఫొటోస్ దిగుతూ ఉంటే ఆ గ్యాప్లో నేను రెడీ అవుతూ ఉన్నాను. సో ఇలా జరుగుతూ ఉంది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. బాగున్నా ప్రియా, నిజంగా మన ముసలి యొక్క మన డ్రీమ్ ఏంటి చెప్దామా? ఇలాగే చిన్న తాటాకిలు కట్టుకుని పొలాల్లో 2 ఆవులు, కోళ్ళు, చిన్న కుక్క పిల్ల,
రోజు నైట్ 7 o'clockకే పడుకుని పోయి మార్నింగ్ 5కి లేచి మొత్తం ఫార్మింగ్ అంతా అక్కడే చేసుకుని బయట నుంచి కూడా ఏం తెచ్చుకోకుండా అక్కడే కూర్చొని తింటూ అలా కాలక్షేపం చేసేయడమే. సో 55కి ఆపేద్దాం వర్క్స్ అన్ని. 55 నుంచి స్టార్ట్ చేస్తాం. అప్పటి వరకు మనం చూస్తారా జనాలు? అదే అంటున్నా 55కి తర్వాత నుంచి ఇంకా మొత్తం మేము ఏదైతే అనుకున్నామో అదే చేద్దాం. అప్పటి వరకు గుడ్లు తిందాం. that you doing fine cause you got me. I don't wanna break your little bubble, but you gotta. ఇది అటైర్ రెడీ అయినప్పుడు చూపించడానికి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయామన్నమాట. సో అందుకే అటైర్ ఎలా చేసాం ఏంటి అని చూపించలేదు. బట్ నార్మల్ మేకప్ అండ్ శారీకి తగ్గ లిప్ షేడ్లో లిప్స్టిక్ తీసుకున్నాం. దాని తర్వాత ఇయర్ రింగ్స్, చంపస్వరాలు అండ్ ఇక్కడ ఇయర్స్కి పెట్టేవి కూడా పర్చేస్ చేసాము అండ్ రింగ్. సో సేమ్ మన బాజీరావ్ మస్తానీలో దీపికా పదుకోనే అండ్ ప్రియాంక చోప్రా గారు ఇద్దరు వేసుకున్నట్టు ఆ స్టైల్ చేద్దాము అని చెప్పి అనుకున్నాం. సో సేమ్ మెరూన్ కలర్ శారీస్లో. బట్ అంతవరకు మేము వెళ్ళలేము, అస్సలు సమస్య లేదు. జస్ట్ ఆ గెటప్ ఏదో స్కూల్ పిల్లలు ట్రై చేస్తారు కదా కొత్తగా, అలా మేము ట్రై చేసామన్నమాట అంతే. దీని గురించి ఎవరు ఏం తప్పుగా అనవద్దు. సో బ్యాంగిల్స్ కానీ తర్వాత ఇయర్ రింగ్స్ ఇవి నోస్కి సంబంధించి అండ్ డబల్ ఇంత పెద్ద పెద్ద చోకర్స్ లాంటివి పెట్టారు, డబల్ అన్నమాట. సో సేమ్ అలానే హెయిర్ స్టైల్ కూడా చేసుకుని ఇలాగా ఫ్లాస్ అవన్నీ పెట్టుకున్నాం. సో మేడం ఇంకా రెడీ అవుతున్నారు, ఆవిడ వచ్చిన తర్వాత చేస్తాం. ఈ లోపు అయితే నేను సోలో స్టిల్స్ అయితే తీసుకుందామని అనుకున్నా, మేడం వస్తున్నారు. మ్యాచ్ చేయలేము, జస్ట్ ఫోటోస్ చాలా అంతే. ఓకే అమ్మా ఏం లేదు, మాకు ఒక ప్యాషన్ ఉందన్నమాట. రకరకాలుగా ఎవరెవరు గెటప్స్ ఇవ్వరు మాకు. ఏదో ఒక మామూలుగా ఎప్పుడు మీరు ఒకటే చీరలు కట్టుకోవాలి, పెళ్ళైన క్యారెక్టర్స్ అని. సో ఇలాంటివన్నీ ఎప్పుడు చేస్తాం, అందుకని మాకు డిఫరెంట్ గా చేయాలి అని ఉంటుంది. పెళ్లికి ముందు ఎలాగో ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలాంటివి ఉండవు, మీరు షూట్స్ చేయరు, మమ్మల్ని నేర్పించడం తప్ప. సో సిరీస్ అయిపోయిన తర్వాత మేము షూట్ పెట్టుకోవాలని అనుకున్నాం, పెట్టుకున్నాము అంతే. అయ్యో కరెక్ట్ వచ్చింది కానీ ఒక ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసాము. దాని తర్వాత మళ్ళీ ఇంకొక స్లాట్ మార్చి మేము ఫోటో గ్యారేజ్కి వచ్చాము.
ఫోటో గ్యారేజ్లో కూడా అక్కడ ఆవిడ గారు చూడండి ఒకటే కలర్ కాస్ట్యూమ్స్ అంటే ఒకటే టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ బట్ 6 కలర్స్ అంట టకా 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 చేస్తూ ఉన్నారు. సో మార్నింగ్ అంతా బాను ఫోటోగ్రఫీ అయితే ఇప్పుడు మన శ్రవణ్ గారి ఫోటోగ్రఫీ అనమాట. సో దీని పిక్చర్స్ ఇవన్నీ సో రెగ్యులర్గా మన వాళ్ళు ఏంటంటే ఫొటోస్ అవన్నీ పెట్టినప్పుడు మీరు శారీస్ ఇవన్నీ ఒకసారి బ్లాక్ చేయమన్నారు. సో ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోతాం, ఎంత క్విక్గా ఫోటో షూట్ చేస్తాం అనేది మనం చూపిస్తున్నాం అనమాట. ఈరోజు ఫాస్ట్గా అయిపోతాయి పిక్చర్స్ కూడా చూస్తుండే. ఒకటేసారి 7 to 8 కాస్ట్యూమ్స్ చేసినప్పుడు ఎక్కువ ఒక 7 to 8 కాస్ట్యూమ్స్ ఒకరికి, ఒక 8 కాస్ట్యూమ్స్ ఒకరికి అలా మనం ప్లాన్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు మాకున్న 8 కాస్ట్యూమ్స్కి కూడా మేకప్ అది చేయడానికి ఉషా మనతో పాటు ఉన్నారనమాట. సో గ్రీన్ శారీ అని చెప్పి లైట్ గ్రీన్ టచ్ ఇద్దామని చెప్పి చెప్పారు. మన సిరీస్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 25 కాస్ట్యూమ్స్ వరకు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం అనమాట. ఎస్, సో రకరకాలుగా జరుగుతూ ఉన్న ఈ ఫోటోషూట్లో ఉషా మనకి చేస్తున్నారు సైడ్ ఫ్రెంచెస్, సైడ్ బ్రైడ్ లాగా. అది రెడీ అయిన తర్వాత నేను చూపిస్తాను ఎలా ఉంటుంది అని. అప్పటి వరకు చూసి దడుచుకోవద్దు. బాయ్. Come on, let's hit the road. Sangeeta Murthy.